హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈజీ వేలో కూరగాయ గింజలతో మన ఇంట్లోనే రాఖీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. దానికి ఏమేమి కావాలంటే నేను ఫస్ట్ గింజలు అయితే తెప్పించుకున్నాను స్టోర్ నుంచి. బీన్స్, కాకరకాయ గింజలు, లాంగ్ బీన్స్, గోరుచిక్కుడు, ఇంకా దోసకాయ గింజలు, ఈ 5 అయితే నేను తెప్పించుకున్నానండి. ఇప్పుడు ప్లేయింగ్ కార్డ్స్ ఉంటాయి కదా, ఆ ప్లేయింగ్ కార్డ్స్ని తీసుకున్నాను. దాన్ని రౌండ్గా కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత గమ్ అప్లై చేయాలండి. గమ్ అప్లై చేసిన తర్వాత ఇంకా మన ఇష్టం, మనకి ఎలా కావాలంటే ఎలా ప్యాటర్న్స్లో పెట్టుకోవడమే. నేనైతే సీడ్స్కి కలర్ ఏమీ వేయలేదండి, నాకు స్టోర్ నుంచి రావడమే అలా కలర్ వేసింది. మరి అది ఏమైనా పెస్టిసైడ్స్ వేసుంటారు వాళ్ళు, మొక్కలు మంచిగా రావడానికి ఏదైనా కలుపుంటారు. నాకు ఆ కలర్లోనే వచ్చాయండి. ఇట్లా మనకి ఇష్టమైన డిజైన్లో, ఇష్టమైన ప్యాటర్న్స్లో పెట్టుకోవడమే అండి. చాలా ఈజీగా ఉంటుంది చేయడం కూడా. ఇవి ఈకో ఫ్రెండ్లీ రాఖీస్ అండి. మనం రాఖీ కట్టేస్తాము, కట్టిన తర్వాత 2 డేస్కి ఎలాగైనా అది చేతి నుంచి ఊడిపోతుంది, పాడేస్తారు కదా. ఇది రాఖీలు అలా పాడేస్తే అక్కడ మనం కూరకి గింజలు పెడుతున్నాం కాబట్టి మనం ఎక్కడ పాడేస్తే అక్కడ మొక్కలు అనేవి వచ్చేస్తాయండి. చాలా యూజ్ఫుల్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి మన ఇంట్లో ఉన్న గింజలే పెట్టుకోవచ్చు. నా దగ్గర లేవు కాబట్టి నేను స్టోర్ నుంచి తెప్పించి చేసుకుంటున్నాను. మీరు ఇంట్లో సొంతంగా తయారు చేసుకోవచ్చు. ఎవరికి నచ్చిన డిజైన్స్ వాళ్ళు అలా చేసుకొని కట్టచ్చండి. చాలా బాగుంటుంది. దీంట్లో వేస్ట్ అనేది ఏం పోదండి. ఇది ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చండి. నేనైతే 3 టైప్స్ చేశాను. ఇది ఒక టైప్ అయింది కదా, ఇంకో మోడల్. నేను ఇది మొత్తం చుట్టూరు బీన్స్ ఉంటాయి కదా, లాంగ్ బీన్స్, ఆ గింజలు అయితే రౌండ్గా పెట్టేసి మధ్యలో గోరుచిక్కుడు గింజలు అయితే పెట్టాను. ఈ కలర్స్ ఇలా రావడం వల్ల చూడడానికి కూడా బాగుందండి. నార్మల్ వైట్ కలర్లో వచ్చుంటే అంత లుక్ ఉండేది కాదేమో. ఇవి కూడా కలర్ రావబట్టి కొంచెం లుక్ అనేది చాలా బాగుంది. చూసారు కదా, చాలా ఈజీ అండి. ఇట్లా సింపుల్ వేలో చేసుకోవచ్చు. మనకి రాకేంటి హడావిడిగా అలా ఏమి ఉండవసరం లేదు కదా, ఇట్లా అయినా చేసుకోవచ్చు. ఇది చాలా బాగుందండి. నేను 3 వెరైటీస్ చేశాను. ఇంకా 3rd వెరైటీ ఏంటంటే దోసకాయ గింజలు ఉంటాయి కదా, అవిను మామూలు నార్మల్ బీన్స్ 2 కలిపి చేశాను. చుట్టూరు దోసకాయ గింజలు అలా పెట్టేసి తర్వాత నేను మధ్యలో బీన్స్ ఉంటాయి కదా, ఆ గింజలు అయితే పెట్టానండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు అసలు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.